లర్కర్ ఉన్నాడు కదా ఒక మహానుభావుడు. ముందు కాస్మిక్ చక్రం నుంచి ఉండి జరిగిపోయిన కాస్మిక్ చక్రంలో ఉన్నాడు. ఇప్పటికైతే 1% వచ్చేసాడట. ఆ లర్కర్ ని పూర్తిగా తుడిచిపెట్టడం అనేది జరిగింది. మల్టీవర్స్ నుంచి తీసేశారు. మరి ఇంకా 1% మిగిలింది. ఆ 1% మిగిలిన లర్కర్ ని కూడా తీసేస్తూ ఉంటారు. వీడు ఏం చేస్తాడో తెలుసుకుంటే వాడిని ఎలా తీసేయాలనేది మనకు అర్థమైపోతుంది. వాడు ఏం చేస్తాడో తెలుసండి, మన ఎనర్జీ ఫీల్డ్ లోనే ఉంటాడు. మన యొక్క శక్తి క్షేత్రాలో, మన ఆరాలో, భూమి ఆరాలో అక్కడక్కడ దాక్కుంటాడు. ఎక్కడైతే ద్వంద్వత్వపు లక్షణాలు ఉంటాయో ఆ కోణాలలో వీడు దాక్కుని ఉంటాడు ఈ లర్కర్. అంటే మీలోని అస్తమాను ఇది మంచేమో ఇది చెడేమో అనుమానం, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ, నెగటివిటీ, జెలసీ, ల్యాక్ ఆఫ్ కంపాషన్, ప్రేమ లేకపోవడం, ఇలాంటివి ఏదైతే విశ్వంలో లేని అవలక్షణాలు భూమి మీద ఉండే లక్షణాలు. విశ్వంలో అలాంటి లక్షణాలు ఉండవు, అందుకే అవన్నీ అవలక్షణాలు విశ్వానికి. భూమి మీద ఉంటాయి ఆ అవలక్షణాలన్నీ, కానీ అవే భూమి లక్షణాలు అన్నమాట. వాటిని మీరెవరైతే ఎప్పుడైతే హోల్డ్ చేస్తూ ఉంటారో, వాళ్ళు వేరు నేను వేరు, నేనెక్కువ నువ్వు తక్కువ, నేను ముందు పుట్టాను, నేను ముందు నుంచి ఉన్నాను, సీనియర్ని నువ్వు జూనియర్వి, ఇలాంటి భావాలు ఉంటే గనక, అలాంటి భావాలు ఉన్నప్పుడు అక్కడ లర్కర్ దాక్కుని ఉంటాడట. దాక్కునుండి ఎవడికో ఇబ్బంది పెట్టాడు, ముందు నీకే ఇబ్బంది పెడతాడు, నిన్ను ఇబ్బందికి గురి చేస్తుంటాడు. అలా ఇబ్బందికి గురి చేసినప్పుడు ఒక్కసారి మీరు ఎమరాల్డ్ రేని తలుచుకుని ఈ లర్కర్ ఇన్ఫెక్షన్ లేదా లర్కర్ ఇంటర్ఫిరెన్స్ ని పూర్తిగా తుడిచేయమని చెప్పండి. ఒక్కసారి అంతే, ఒకసారి జస్ట్ కళ్ళు మూసుకుని అలా అడగండి. అడిగినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ లర్కర్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది తుడిచిపెట్టబడుతుంది అన్నమాట.